నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఏంటంటే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలండి. ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్స్ చేద్దామని నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫుల్ ఎండలు అయితే పోతున్నాయి. అసలు ఎండలు కొంచెం కూడా తగ్గలేదు. పాపం స్కూల్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలియదు. వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోతారు. సో వాళ్ళు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒకటి రెడీ చేయాలి. అయితే మజ్జిగ అంటే చాలా ఇష్టం అండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సమ్మర్లో మొత్తం మజ్జిగతోనే ఆమె గడిపేసింది. ఆమెకు మజ్జిగ అంటే చాలా ఇష్టం. ఇంత హాట్ సీజన్లో ఆమె మజ్జిగ అయితే ఫుల్గా తాగుతుంది. ఆమెకి దొక్కటి ఉంటే సరిపోతుంది. అసలు అన్నం కూడా అవసరం లేదండి మా మోక్షికి. సో నేను ఆమె కోసం అయితే మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కొంచెం అయితే ఫస్ట్ అయితే పెరుగు తీసుకొని ఆమెకి మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా హనీకి అయితే స్నాక్స్లో అంటే పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. సో ఆమె కోసం పాప్కార్న్ కూడా రెడీ చేస్తాను. మా మోక్షి కోసం మజ్జిగ అయితే రెడీ చేస్తాను. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇవి రెడీగా ఉంటే ఫుల్ ఖుషిగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉంటారు. కాబట్టి సో నేను వాళ్ళ కోసం అయితే మజ్జిగ అండ్ హనీ కోసం అయితే పాప్కార్న్ అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే మా మోక్షికి మజ్జిగ అయితే చేస్తున్నాను. సో వాటర్ అయితే యాడ్ చేశానండి. మా మోక్షికి అంటే ఈ మజ్జిగ అంటే చాలా ఇష్టం అండి. నిజంగా ఈ హాట్లో ఈ చల్లని మజ్జిగ తాగితే వాళ్ళ ఒంటికి చాలా మంచిది. సో ఇంటికి వచ్చినాక ఎలా ఉంటుందో అందుకే ఆమెను కూల్ చేయడానికి కూల్గా మజ్జిగ అయితే చేశాను. ఆమె వచ్చేవరకు కూల్ తగ్గిపోతుంది కదా, నేనైతే ఫ్రిడ్జ్లో కాసేపు అయితే పెట్టానండి. మజ్జిగ కొంచెం చల్లగా ఉంటుంది కదా, మళ్ళీ ఆమె వచ్చేవరకు కూల్ పోతే తాగదు. సో అందుకని నేను కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్. నెక్స్ట్ అయితే మా హనీకి ఇష్టమైన పాప్కార్న్ అయితే చేస్తున్నానండి. ఆమెకి చాలా ఇష్టం పాప్కార్న్ అంటే, ఫుల్గా తింటుంది ఈ పాప్కార్న్ని. సో నేను ఇద్దరి కోసమని ఈ స్నాక్స్గా పాప్కార్న్ అయితే చేస్తున్నాను. మా మోక్షకి అయితే మజ్జిగ చేశాను కదా, నెక్స్ట్ మా హనీకి ఈ పాప్కార్న్ అయితే చేస్తున్నాను. ఎందుకు ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటి చూసి ఫుల్ ఖుషిగా అయిపోతారు మా పిల్లలు అయితే. పాప్కార్న్ అండ్ మజ్జిగ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఆయిల్ హీట్ అయిపోయాక మనమైతే పాప్కార్న్ వేసేసుకోవాలి. పాప్కార్న్ అయితే వేసేస్తున్నానండి. కొన్ని ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే ఇద్దరు తింటారు కదా, మళ్ళీ కొట్టుకుంటారు ఇద్దరు కూడా. నాకు కావాలని ఇద్దరు కొట్టుకుంటారు. కాబట్టి కొన్ని ఎక్స్ట్రానే చేస్తున్నాను వాళ్ళకి సరిపడా. సో పాప్కార్న్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సరిపడా సాల్ట్, పసుపు, కారం. కొంచెం కారం అయితే వేస్తున్నాను. మా మోక్ష ఎక్కువ కారం తినదు. సో అందుకోసం అని కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను. సో కారం మిక్స్ చేద్దాం. అలాగే కొంచెం టైం పడుతుంది కదా, సో వెయిట్ చేద్దాం మనం. సో ఇలా మూత అయితే పెట్టేసి ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఇంకా అవి కొంచెం హీట్ అయ్యే లోపు మనం అయితే పైన మూత అయితే పెట్టే. పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. మనకి సౌండ్ వస్తుంది, అది మనం మూత తీస్తే ఇప్పుడు మొత్తం ముఖం మీద చిల్లిపోతుంది. మనం అలా మనకి పాప్కార్న్ సౌండ్ ఎలా వినిపిస్తుందో. వేడి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే భలే వస్తుందండి. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందండి. వేడి పాప్కార్న్ బాగా రెడీ అయిపోయింది. మొత్తం మూకుడు అయితే నిండిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఈ బకెట్లో వేసి రెడీగా పెట్టాలి. మా మోక్ష వచ్చేసరికి మొన్న మూవీకి వెళ్ళినప్పుడు ఈ బకెట్ కొనుక్కొచ్చుకుందండి. అప్పటి నుంచి పాప్కార్న్ ఇందులోనే తింటుంది. సో ఆమె స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఈ బకెట్లో రెడీగా పోసి పక్కకి మజ్జిగ పెడితే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుంది. సో హ్యాపీగా ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట అయితే పెట్టానండి. ఇంకా బాగా కూల్ అయితే మళ్ళీ కోల్డ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే స్కూల్ నుండి అయితే వచ్చేసారు. మా మోక్ష అయితే ఏడ్చింది పాపం. వచ్చో ఎందుకు ఏడుస్తాను, ఎడవకి ఎడవకి షూ అయితే తిప్పుతున్నారు. ఎట్లుంది వాళ్ళ స్కూల్ అని? బాగుందా? ఫస్ట్ డే ఎట్లుంది? మోక్ష ఎట్లుంది స్కూల్? బాగుందా? మీ మేడం బాగుందా? చదువుకున్నావా స్కూల్లో? ఏం రాసినావు ఇవాళ? ఏబిసిలు నేర్చుకున్నావా? సో ఫ్రెష్ అయితే అవుతున్నారు. స్కూల్ నుంచి వచ్చాక సాక్స్లో అయితే తిప్పుతున్నారు.
మా హనీ అయితే ఫుల్ జోష్లో ఉంది పాపం. ఎట్లా ఇలా చూడు, మార్నింగ్ పోయేటప్పుడు ఫ్రెష్గా ఉండే, ఇప్పుడైతే సో సాడ్. మా మోక్ష అయితే ఏడ్చింది పాపం. నీకోసం ఒక సర్ప్రైజ్ తెలుసా? ఏంటిదని అడుగు, చెప్పు ఏంటిదన్నాను, అడగండి ఏంటిదని. పాప్కార్న్ చేసిన, చూసినావా? నెక్స్ట్ మజ్జిగ కూడా చేసిన నీకోసం. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ అయినాక పాప్కార్న్ అని మజ్జిగ తాగాలి, ఓకేనా? మా మోక్ష స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మజ్జిగ అయితే తాగుతున్నారు మా పిల్లలు. ఎట్లుంది మజ్జిగ? ఎట్లుంది మోక్ష మజ్జిగ? నైసా? స్కూల్లో ఏమేమి జరిగింది ఇవాళ? హ్యాపీయా సాడా? హ్యాపీయా? నువ్వు హోంవర్క్స్ పెట్టించిల్లా? మీ ఫ్రెండ్స్ అందరు వచ్చిల్లా? అవునా? ఫుల్ హోంవర్క్సా కొన్నియా? కొన్ని హోంవర్క్సా? నీకు ఒకటే ఉందా? అక్కకి 5 హోంవర్క్సా? వామ్మో, ఫస్ట్ డే కదా ఇవాళ, అయినా కానీ హోంవర్క్స్ పెట్టించిల్లారా? మమ్మీ వావ్, మ్యాథ్స్ బాగా చేసినావా నువ్వు? మ్యాథ్స్ మంచిగా చేసినావా? వావ్. రేపు పొద్దున మళ్ళీ ఏడవద్దు మరి స్కూల్ పోయేటప్పుడు ఇక, ఓకేనా? స్టార్ వేసిందా? మార్నింగ్ ఏడవద్దు స్కూల్ పోయేటప్పుడు ఇక, ఓకేనా? ఓకే, మార్నింగ్ వీడియో కూడా ఒక తీసి పెడదాం వాళ్ళకి, ఓకేనా? సో ఇది ఈవినింగ్ వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్. మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారు. మా మోక్ష కొంచెం ఏడ్చింది, కొంచెం వాళ్ళ డాడీ లేట్గా వచ్చిందనైతే ఏడ్చింది. సో వచ్చేవరకు పాప్కార్న్ అయితే మజ్జిగ అయితే రెడీ చేసి పెట్టాను. సో వాళ్ళు అవి తిని హోంవర్క్స్ అయితే రాసుకుంటారు. బాగుందా స్మెల్? మీకోసమా నా కోసం చేసిందా? మీరు ఏడుస్తారనే చేసిన కదా. బాగున్నాయా? హ్యాపీయా? మా మోక్ష పీకలు చూడండి బాగున్నాయి. ఏమనకు హనీ. స్టార్ట్ ఫైట్ కదా, స్టార్టా ఫైటింగ్ ఇక ఇప్పటి నుంచి మళ్ళీ నైట్ వరకు ఫైటింగే. నాకొద్దు, నువ్వు తిని పెట్టు. థ్యాంక్ యూ. మేము ఒక మూవీకి వెళ్ళాము గోదావరి గట్ట మీద అని, అలా పాప్కార్న్ లేకుండా డైరెక్ట్ కొట్టేసుకున్నాము. చల్లే కదా. ఇప్పుడైతే మా పిల్లలు హోంవర్క్ అయితే రాస్తున్నారు. మోక్ష ఏం పెట్టించాలి మోక్ష నీకు? పోయిన వన్లా ఏది? ఏది? మోక్షకి అయితే హోంవర్క్ పెట్టించి ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఆల్రెడీ వచ్చు, కానీ ఇవే పెట్టించిళ్ళు. గుడ్డు వచ్చింది కదా, గుడ్డు వచ్చింది నీకు. ఇంకా అది తెలుగు హోంవర్కా? నెక్స్ట్ మ్యాథ్స్. ఇవి రాస్తానవా? ఓకే, మా మోక్షకి అయితే హోంవర్క్ రాస్తుంది. కొన్ని పెట్టించిళ్ళు ఇవాళ ఫస్ట్ డే కదా, కొన్ని లెటర్స్ ఓల్డ్ డే అయితే పెట్టించిళ్ళు. నెక్స్ట్ మా హనీ ఏం పెట్టించిల్లు హనీ నీకు? ఏంటి ఇవి? ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే 700 to 800 మా మ్యాథ్స్ సార్ రాయమన్నారు. 700 to 800. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. సెకండ్ నుంచి థర్డ్కి పోయినావు కదా. ఇదైతే హోంవర్క్ అయితే అన్నీ పెట్టించిల్లు అండి వాళ్ళ ఫస్ట్ డే కదా. కొన్ని పెట్టించిల్లు, ఇంకెక్కువ ఏం పెట్టేయలే కదా. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి కదా. ఇంట్రొడక్షన్ అయినాయా? ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు థర్డ్ క్లాస్లో? 5 సబ్జెక్ట్స్. ఏంటి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంకా సైన్స్. అప్పుడు సైన్స్ లేదు కదా సెకండ్లో? అంటే సైన్స్ ఈవీఎస్ ఒకటే అన్నమాట. ఇప్పుడు సైన్స్ ఎక్స్ట్రా ఉంది కదా. అది ఒకటే. బాగుందా థర్డ్ క్లాస్? టఫా ఈజీయా? అంటే ఇప్పుడైతే ఈజీ అనిపిస్తుంది, మరి చూడాలి ముందు చూడాలి. నీకు మోక్ష ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? యూకేజీ. యూకేజీ. ఎట్లుంది యూకేజీ? సూపర్.
సూపరా? మేము ఏం మాట్లాడినాం ఇవాళ? డ్రింకింగ్ ద వాటరా? బాగుంది నీ ఇంగ్లీష్. సో ఇప్పుడైతే హోంవర్క్ అయితే వేసుకుంటున్నారు. ఓకే, మరి మీరు కూడా స్కూల్కి వెళ్ళాలా? స్కూల్కి వెళ్తే హోంవర్క్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్.